హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్. కోవిడ్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ ఫుట్ఫాల్ సాధించిన మూవీస్ గురించి చూద్దాం పదండి. మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట 85 లక్షల వరకు ఫుట్ఫాల్స్ని తెలుగు రాష్ట్రాల్లో సాధించి 10th ప్లేస్లో ఉంది. ఈ ఫుట్ఫాల్స్తో నైజాంలో 33 కోట్ల వరకు షేర్ని, టోటల్ ఆంధ్రాలో 55 కోట్ల వరకు షేర్ని సాధించింది. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 90 కోట్ల వరకు షేర్ని కలెక్ట్ చేసింది. ఇక బాలకృష్ణ నటించిన అఖండ మూవీ 95 లక్షల వరకు ఫుట్ఫాల్స్ని తెలుగు రాష్ట్రాల్లో సాధించి 9th ప్లేస్లో ఉంది. ఈ ఫుట్ఫాల్స్తో నైజాంలో 21 కోట్ల వరకు షేర్ని, టోటల్ ఆంధ్రాలో 40 కోట్ల వరకు షేర్ని కలెక్ట్ చేసింది. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 63 కోట్ల వరకు షేర్ని కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక యష్ నటించిన KGF 2 మూవీ 1 కోటి వరకు ఫుట్ఫాల్స్ని తెలుగు రాష్ట్రాల్లో సాధించి 8th ప్లేస్లో ఉంది. ఈ మూవీ నైజాంలో 42 కోట్ల వరకు షేర్ని, టోటల్ ఆంధ్రాలో 41 కోట్ల వరకు షేర్ని కలెక్ట్ చేసింది. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 84 కోట్ల వరకు షేర్ని KGF 2 మూవీ కలెక్ట్ చేసింది. ఇక హనుమాన్ మూవీ వచ్చేసరికి 1 కోటి వరకు ఫుట్ఫాల్స్ని తెలుగు రాష్ట్రాల్లో సాధించి 7th ప్లేస్లో ఉంది. ఈ మూవీ నైజాంలో 40 కోట్ల వరకు షేర్ని, టోటల్ ఆంధ్రాలో 50 కోట్ల వరకు షేర్ని కలెక్ట్ చేసింది. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 90 కోట్ల వరకు షేర్ని ఈ మూవీ కలెక్ట్ చేసింది. ఇక పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీ 1 కోటి వరకు ఫుట్ఫాల్స్ని తెలుగు రాష్ట్రాల్లో సాధించి 6th ప్లేస్లో ఉంది. ఈ మూవీ నైజాంలో 35 కోట్ల వరకు షేర్ని, టోటల్ ఆంధ్రాలో 42 కోట్ల వరకు షేర్ని కలెక్ట్ చేసింది. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 77 కోట్ల వరకు షేర్ని భీమ్లా నాయక్ మూవీ కలెక్ట్ చేసింది. ఇక చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీ 1,05,00,000 వరకు ఫుట్ఫాల్స్ని తెలుగు రాష్ట్రాల్లో సాధించి 5th ప్లేస్లో ఉంది. ఈ మూవీ నైజాం ఏరియాలో 36 కోట్ల వరకు షేర్ని, టోటల్ ఆంధ్ర ఏరియాలో 80 కోట్ల వరకు షేర్ని కలెక్ట్ చేసి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 116 కోట్ల వరకు షేర్ని కలెక్ట్ చేసింది. ఇక ప్రభాస్ నటించిన సలార్ మూవీ 1,15,00,000 వరకు ఫుట్ఫాల్స్ని తెలుగు రాష్ట్రాల్లో సాధించి 4th ప్లేస్లో ఉంది. ఈ మూవీ నైజాం ఏరియాలో 71 కోట్ల వరకు షేర్ని, టోటల్ ఆంధ్ర ఏరియాలో 79 కోట్ల వరకు షేర్ని కలెక్ట్ చేసి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 150 కోట్ల వరకు షేర్ని కలెక్ట్ చేసి హిట్ అయింది. ఇక ప్రభాస్ నటించిన కల్కి మూవీ 1,25,00,000 వరకు ఫుట్ఫాల్స్ని తెలుగు రాష్ట్రాల్లో సాధించి 3rd ప్లేస్లో ఉంది. ఈ మూవీ నైజాం ఏరియాలో 92 కోట్ల వరకు షేర్ని, టోటల్ ఆంధ్రాలో 94 కోట్ల వరకు షేర్ని సాధించి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 187 కోట్ల వరకు షేర్ని కలెక్ట్ చేసింది. ఇక అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ 1,30,00,000 వరకు ఫుట్ఫాల్స్ని తెలుగు రాష్ట్రాల్లో సాధించి 2nd ప్లేస్లో ఉంది. ఈ మూవీ నైజాం ఏరియాలో 40 కోట్ల వరకు షేర్ని, టోటల్ ఆంధ్ర ఏరియాలో 44 కోట్ల వరకు షేర్ని సాధించి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 85 కోట్ల వరకు షేర్ని కలెక్ట్ చేసింది. ఇక రాజమౌళి డైరెక్ట్ చేసిన RRR మూవీ 1,90,00,000 వరకు ఫుట్ఫాల్స్ని తెలుగు రాష్ట్రాల్లో సాధించి 1st ప్లేస్లో ఉంది. ఈ మూవీ నైజాం ఏరియాలో 111 కోట్ల షేర్ని, టోటల్ ఆంధ్ర ఏరియాలో 160 కోట్ల వరకు షేర్ని సాధించి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 272 కోట్ల వరకు షేర్ని కలెక్ట్ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.